అందరికీ మరణాతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఉండండి. మీ బైబిల్ గ్రంథాలు తెరవడమా. నిర్గమాకాండము 30వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. మరియు ధూపం వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. అదే అధ్యాయంలో 7-8 వచనాలు. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యములు ధూపం వేయవలను. అతడు ప్రదీపములను చక్కబరుచినప్పుడు దాని మీద ధూపం వేయవలను. మరియు సాయంకాలం ముందు అహరోను ప్రదీపములు వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయవలను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. అందరూ మోకరిందా. ప్రార్థన. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు. గౌరవపాత్రుడవగు తండ్రి నీకు స్తోత్రమునైనా. పరలోకపు దేవా పరిశుద్ధుడా, ప్రేమగల దేవా పూజనీయుడా మీకు వందనాలు. మీ ఘనమైన నామమునకు స్తోత్రములు తండ్రి. మీ పరిశుద్ధమైన పావన పుణ్యనామములకై వందనములు, స్తోత్రములు, స్తుతులు, నమస్కారములు మీకు చెల్లిస్తున్నా. మీ ఘనమైన నామమును బట్టి మిమ్మల్ని ఘనపరుచుచున్నాం తండ్రి. స్తోత్రాలు. నిరంతర మహిమాన్వితుడా నీకు వందనాలు ప్రభువా. నాయనా మీ పరిశుద్ధ పాదాల చెంతకు ఈ ఆదివారమున ప్రభువా నీ సన్నిధానములోనికి నడిపించారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం. స్తోత్రాలు. ఎంతవరకు సన్నిధి క్రమములో, ఆరాధన క్రమమంతట్లో సహోదరుడి ద్వారా వాక్యాన్ని అందించడంలో ప్రభువా మీరు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. ఈ సమయంలో బలహీన ప్రకటన నేను నిలబడి ఉండగా మమ్మల్ని మీరు సిలువ చాటున మరుగుపరచండి దేవా. మీ ఆత్మతో మమ్మలను బలపరచండి తండ్రి. మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి మీరే మాట్లాడి మహిమనందుమని మా మంచి బోధకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్య ధ్యానములోనికి మనం వెళదాం. ఆయన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యం అందిస్తున్నప్పుడు ఎవరు కూడా అటు తిరగొద్దు, లేవద్దు, సెల్ ఫోన్ చూడొద్దు. ప్రభు సన్నిధిలో ప్రభుతో ఉన్నాము కనుక దేవుని వాక్యములో ఉన్నట్టుగా నీ మందిరమునకు పోవునప్పుడు ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూచుకున్నాము. కాబట్టి వాక్యం అయ్యేదాకా, ప్రార్థన అయ్యేదాకా ఎవరు చప్పుడు చేయకూడదు. కుర్చీలు కదపోదు. దయవుంచి ఎక్కడ నుంచి ఎక్కడే సైలెంట్గా ఉన్నాం. ప్రభు సన్నిధి. ప్రభువు నామమును బట్టి కృపా సమాధానం మనకి కలుగును గాక. ఆమేన్. ఇవాళ మన వాక్యాంశం నిర్గమాకాండము 30వ అధ్యాయము మొదటి 10 వచనాలు ధ్యానం చేసుకుందాం. మన వాక్యాంశం ఏంటంటే ధూప వేదిక. చెప్పడమా? ధూప వేదిక. దేవుని సన్నిధిలో లేక ప్రత్యక్ష గుడారములో దేవుడు మొట్టమొదటిగా ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆ మందిర సముదాయములో అనేకమైనటువంటి వస్తువులు మనం చూస్తాం. అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందసం,
నిబంధన మందస్థం పైన కరుణాపీఠం, నిబంధన మందస్థం లోపల ధర్మశాస్త్ర పలకలు, సిగిరించిన అహరోను కర్ర, అలాగే మన్నా పాత్ర ఉంటుంది. అది అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. నిబంధన మందస్థం అది ఒక్క వస్తువుగానే కనబడుతుంది బహిరంగానికి. ఆ తర్వాత పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో 3 వస్తువులు ఉంటాయి. ఒకటి మనం చెప్పుకుంటున్న ఇప్పుడు ధూపవేదిక, 2 దీపవృక్షము, 3 సన్నిధి రొట్టెలతో ఉన్న బల్ల. ఇక ఆవరణలోకి వచ్చినప్పటికీ ఇత్తడితో చేయబడిన గంగాళము, అలాగే దహన బలిపీఠము ఉంటాయి. ఈ ప్రాముఖ్యంగా ఈ వస్తువులన్నీ కూడా ప్రభు సన్నిధిలో ప్రాముఖ్యమైన వస్తువులుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రయాణ పద్ధతిలో వారితో వారి మధ్య దేవుని గుడారం ఉంది. ఆ గుడారం చుట్టూ ఇశ్రాయేలు 12 గోత్రాల వాళ్ళు నివాసం ఏర్పాటు చేసుకుంటారు. వారు ఎక్కడున్నా ఎందుకంటే వారి ప్రయాణం కదా, ప్రయాణంలో ఆ మేఘం కదులుతున్నప్పుడు వారి వస్తువులతో పాటు వారికి సంబంధించిన వారి ఇంటి లేక వారి యొక్క గుడారం వస్తువులతో పాటు దేవాలయానికి సంబంధించిన వస్తువులు కూడా వారు మోసుకుంటూ మేఘం ఎక్కడ ఆగితే అక్కడ గుడారాన్ని మరలా నిర్మించుకుంటూ తూర్పు వైపు ఉండవలసిన వారు 3 గోత్రాలు తూర్పు వైపున, ఉత్తర వైపు ఉండవలసిన వారు 3 గోత్రాలు ఉత్తర వైపున, దక్షిణ వైపు ఉండవలసిన వారు 3 గోత్రాలు దక్షిణ వైపున, పడమర వైపు ఉండవలసిన వారు 3 గోత్రాలు పడమర వైపున. ఈ 12 గోత్రాల మధ్య దేవుని సన్నిధి మందిరం ఉంది. దేవుని బిడ్డలారా, ఆ దేవాలయంలో ఉన్న ప్రతి వస్తువు ఎలాగైతే దేవుని మహిమను సూచిస్తుందో, దేవుని ప్రభావాన్ని సూచిస్తుందో, దేవుని చేత ఏర్పాటు చేయబడిన దైవ జనాంగమా, మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. చెప్పడం దేవుని దేవాలయంలో ఉన్న వస్తువులు ఎలా దేవుని మహిమార్థమై ఉపయోగపడతాయో, ప్రభు చేత ఏర్పాటు చేయబడిన మనం, ఆయన రక్తము చేత కడగబడిన మనం కూడా దేవునికి ఎల్లప్పుడూ మహిమకరంగా మనం జీవించాలి. అందులో ఒక వస్తువు ధూప వేదిక. చెప్పండి నాతో, ధూప వేదిక. వేదిక అనగా ఒక ప్రత్యేకమైన స్థలంగా మీరు చూడాలి. కొన్ని సందర్భాల్లో మనం వింటూ ఉంటాం వివాహ వేదిక, లేకపోతే ఆ వేదిక. అమ్మా, కొన్ని వేదికల పేర్లు మనం చెప్పదు. బైబిల్లో చూసినట్లయితే ధూప వేదిక. ఈ ధూప వేదికను ఎలా తయారు చేస్తారంటే తుమ్మకర్రతో చేసి దానికి బంగారు రేకు పొదిగారండి. ఏ కర్రమ్మా? తుమ్మకర్ర. దానికి పైన వేసిన రేకు ఏంటి? బంగారు. మేలిమి బంగారు రేకండి, మామూలు బంగారం కాదు, మళ్ళా ఏదో కల్తీ బంగారం కాదండి. దేవుని బిడ్డలారా, దేవాలయంలో అన్ని వస్తువులు కూడా తుమ్మకర్రతో చేశారు. కానీ బయట ఉన్న వస్తువులైతే ఇత్తడి రేకు పొదిగారు, లోపల ఉన్న వస్తువులైతే బంగారు రేకు పొదిగారు. ఇత్తడి విమోచనకు సాదృశ్యంగా ఉంది. విమోచనకై మానవుడిగా ఈ భూలోకానికి వచ్చాడు అని చెప్పడమే ఆ తుమ్మకర్ర, ఇత్తడి. మరి దేవాలయంలో ఉన్న బంగారము, దేవాలయంలో బంగారం దేని సూచిస్తుంది? ఘనతను సూచిస్తుంది, దైవత్వాన్ని సూచిస్తుంది, ఆయన పరిశుద్ధతను సూచిస్తుంది. ఆయన మానవుడిగా వచ్చాడు కానీ ఆయన అప్పటికీ దేవుడే. తుమ్మకర్రతో చేశారు కానీ తుమ్మకర్ర కనబడకుండా బంగారు రేకు ఎలా పొదిగారో మానవుడిగా ఈ భూలోకానికి వచ్చిన ఆయన ఎల్లప్పుడూ కూడా దైవ, చెప్పండి, కుమారుడే, దేవుడే. ఆయన దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వాదన మనం ఆలోచన చేసినట్లయితే ఈ తుమ్మకర్ర దేనికి సాదృశ్యంగా ఉందయ్యా అంటే ఎక్కడైనా కూడా అది మొలవగలదు. మీరు ఆలోచించండి, తుమ్మ చెట్లు నీళ్లు లేకపోయినా బతికేస్తాయి. మీరు ఈ కాలం పక్క నుంచి నడిచొచ్చుంటున్నారు కదా, ఓ తుమ్మ చెట్టు కాలంలో పాల్గొడు చూసారు కదా, నీళ్లున్నా బతికేస్తుంది, నీళ్లు లేకపోయినా ఏ చెట్టు. అందుకే యెషయాలో 50 కూడా వచ్చాయి. మొదటి వచ్చిన ఏమో తెలుసా? ఎండిన భూమిలో మొలిచిన మొక్క అని. అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా సర్వే అవ్వగలిగినటువంటి లేక దాని మనుగడ కొనసాగించగలిగినటువంటి చెట్టు ఏదైనా ఉంది అంటే అది తుమ్మకర్ర, తుమ్మ చెట్టు. అలాగే ప్రియమైన దైవ జనాంగమా,
పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, ఎన్ని శ్రమలు ప్రభు ముందు ఉన్నా, ఎన్ని శోధనలు ప్రభు ముందు ఉన్నా, మీరు హెబ్రీ పత్రిక 12 తీసుకుంటే ఇలా రాయబడింది, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానము నిర్లక్ష్య పెట్టి, ఎంత అవమానం ఉన్నా దాన్ని ఆయన పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాడు. అదే తుమ్మకరకు సాదృశ్యం. కాబట్టి ఈ ధూపవేదికలు దేనితో చేస్తారు? తుమ్మకరతో చేస్తారు. ఏ రేకు పొదిగారమ్మా? బంగారు రేకు పొదిగారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ధూపవేదిక మీద ఏం చేయాలి? ధూపం వేయాలి. ఏమేయాలమ్మా? ఎవరు వేయాలి ధూపం? యాజకులు వేయాలంట. అహరోను వేయాలి, అతని కుటుంబీకులు వేయాలి. ఆ గోత్రం లేక ఆ వంశం ఎవరయ్యా అంటే లేవి వంశము. దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలంలో దేవుడు యాజకత్వం చేయడానికి ఏర్పాటు చేసుకున్న వంశం పేరే లేవి గోత్రం లేక లేవి వంశం. అందుకే ఏర్పాటు దేశానికి వచ్చిన తర్వాత 11 గోత్రాల వారికి దేవుడు స్వాస్థ్యం పంచిపెట్టాడు. వారు పంట పండించుకోవడానికి, వారు ఆహారం తినాలి. మూడో గోత్రమైనటువంటి లేవి గోత్రానికి భూమి పంచిపెట్టలేదు. ఎందుకంటే దేవాలయంలో వచ్చేటటువంటి ఆ అర్పణలు ఈ లేవి గోత్రం లేక యాజకులు తీసుకోవాలన్నమాట. అయితే పూర్వకాలంలో లేవి అంటే ఎవరు అమ్మా? యాజకులు అంటే ఎవరు? లేవీలు. మరి ఇప్పుడు లేవీలు అంటే ఎవరమ్మా? లేక యాజకులు అంటే ఎవరంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆయన బిడ్డలమైన మనం అందరం. దేవునికి స్తోత్రం. చూద్దాం ఒకసారి. పేతురు పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రాచుర్యము చేయ నిమిత్తము. అమ్మా, ఎక్కడ నుండి ఎక్కడ వచ్చామంటే మనం చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చాం. అందరూ చెప్పండి గట్టి, ఎక్కడి నుంచి? అందుకే నీలో ఏ కార్యం కనబడకూడదు, ఏ చీకటి కార్యం కనబడకూడదు, ఏ అవమానకరమైన పనిని చేయకూడదు. కొంతమంది పాస్టర్ గారు నేను అంతా ఉంటే అప్పటిదాకా సిగరెట్ కాల్చేవాడు ఇలా తీసి ఇలా పెట్టుకుంటారండి. నేను అనుకుంటాను, నన్ను చూసి ఎక్కడ కాల్ చేసుకుంటాడు రా బాబు, ఇలా నేను భయపడుతున్నాను. అమ్మా, మరి సిగరెట్ ఎందుకు తీసి పక్కన పెట్టావు? నీకు అవమానం అనిపించింది కదా. చీకటిలో నుండి వెలుగులోనికి దేవుడు పిలిచాడు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. కాబట్టి నువ్వేం చేయకూడదు? నీలో ఏ చీకటి లక్షణం, అది సిగరెట్లు పాపమా, త్రాగుడు పాపమా, చెడు వ్యసనాల పాపమా, చెడు తిళ్ళు పాపమా, చెడు అలవాట్లు పాపమా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడిని పిలిచాడు. కాబట్టి నీవు చేసే పని వెలుగుమయముగా ఉండాలి. వెలుగు క్రియలు నీలో కనబడాలి. మీరు లోకములకు వెలుగై ఉన్నారు. ఒకడు తన దీపాన్ని వెలిగిస్తే ఆ దీపము ఇంటిలో ఉన్న వారందరికీ వెలిగివ్వడానికి దీపస్తంభం మీద పెడతాడు తప్ప కొంచెం కింద మంచం కింద పెట్టని ప్రభు చెప్పలేదు మత్తయి మనం వెలిగించబడిన వెలుగు మన సత్క్రియలు చూసి పరలోకపు తండ్రిని మహిమపరచినట్లు మన వెలుగు ప్రకాశపడియాలని చెప్పి దేవుని వాక్యం మనం చెప్తుంది. అమ్మా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు పిలిచాడు. ఏమి ఇవ్వడానికి పిలిచాడు? పరిశుద్ధులైన రాజులైన యాజక సమూహంగా నిన్ను చేయడానికి పిలిచాడు. ఎంత ధన్యులు అండి మనం. దేవునికి స్తోత్రం చెప్తాము గట్టిగా. హల్లెలూయా చెప్పండి. అది రాజులైన యాజక సమూహము. ఎందుకంటే మనం ఆదికాండం 14వ అధ్యాయం చదువుకుంటాం. అబ్రహాంకి రొట్టె ద్రాక్షారసం ఇచ్చిన పేరేంటమ్మా? షాలేము రాజు. అవునా? ఆయన ఎవరమైనా దేవుని గట ప్రధాన యాజకుడు. దేవుని స్తోత్రం. అవునా? అప్పుడు ఇంకా యాజకులు ఉన్నారా? లేరు. లేవి గోత్రం అనేది ఉందా? లేదు. లేవి అని ఆయన పుట్టాడా? లేదు. లేవిని కన్న తండ్రి యాకోబు పుట్టాడా? లేదు. యాకోబుని కన్న తండ్రి ఇస్సాకు పుట్టాడా? లేదు. మరి అప్పుడు ఆయన లేనప్పుడే ఏ గోత్రం ఉంది? లేవి గోత్రం లేనప్పుడే ఏముంది చెప్పండి? యాజకుడు ఉంది. ఆయనే మన ప్రభు అయిన యేసయ్య. ఆయన పిలిచాడు మనల్ని రాజులుగాను యాజకులుగాను. దేవుని స్తోత్రం. ఆ యాజకులు ఏం వేశారు? ధూపం. దైవ జనాంగమా, దేవుడు మనల్ని పిలిచాడు కదా, మనం ఏం చేయాలి? ధూపం. మరి ఇంతకీ ధూపం అంటే ఏంటి?
ధూపం అంటే ఏంటో చూద్దాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ఆయన 4 జీవులను ధూప ద్రవ్యములతో నిండిన ఏ పాత్రమ్మా? సువర్ణ పాత్రను పట్టుకొని ఉన్న 20 పెద్దలు ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి. చెప్పండి నాతో అందరూ, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. చెప్పండి, ఈ పాత్రలు, ఆ ధూప పాత్రలు ఏంటంట? పరిశుద్ధుల ప్రార్థనలు. దేవుని స్తోత్రం. ధూపం అంటే అర్థం ఏంటి ఇప్పుడు చెప్పండి, అందరూ చెప్పాలి. ప్రార్థన ధూపము. మీరు రాసుకునే వాళ్ళు ఇంకా రాసుకోవచ్చు. ప్రకటన 8వ అధ్యాయము 3-4 వచనాలు కూడా చూస్తే అవే మాటలు మనకి కనబడతా ఉంటాయి. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం మీద నిలబడగా సింహాసనం ఎదుర్కొన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరూ ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా, మన ప్రార్థనలన్నీ కూడా చెప్పండి దేవునికి ఏమై ఉన్నాయి? ధూపం వలె వెళ్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ చెప్పండి హల్లెలూయా. ఆనాడు యాజకులు ఒక్కడే. ఎవరు వారు? లేవి గోత్రానికి సంబంధించిన వారు. ఇవాళ మనందరం ఏమయ్యాము? యాజకులం అయ్యాం. ఇంకొక మాట కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తానండి. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. తూర్పు దిశ మొదలుకొని ఎక్కడి నుంచి ఎక్కడికమ్మా? తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో దేవునికి మహిమ కలుగును గాక. అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడు. చాలమ్మా. ఒకప్పుడు యాజకులు అంటే ఎవరు? లేవీయులు. మరి ఇప్పుడు యాజకుడు ఎక్కడ ధూపం వేయాలి? అమ్మ ఎక్కడ? మర్చిపోయారా? నేను చెప్పాను కదా మీకు, పరిశుద్ధ స్థలములో ఉన్న ధూప వేదిక దగ్గరికి వెళ్ళి ఉదయ సాయంకాలాలు ధూపం వేయాలండి. మరి ఇప్పుడు దేవుని బిడ్డలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు యాజకులుగా. మనం ఎక్కడ ధూపం వేయాలంటే ఇప్పుడు చదవమ్మా మాట. సకల స్థలములలో అమ్మా ధూపము పవిత్రమైన అర్పణమును దేవునికి స్తోత్రం. ఏ స్థలాల్లో ధూపం వేయాలమ్మా మనం? అందరూ చెప్పాలి. నా ఇల్లు ఒక స్థలం, మీ ఇల్లు ఒక స్థలం, ఇక్కడ కూడి ఉన్న మీ అందరి ఇల్లు ఒక స్థలం. ప్రభుని ఎంతమంది నమ్ముకున్నారో వాళ్ళ ఇళ్ళన్నీ కూడా ఒక స్థలాలు. అందుకే వాక్యం చెప్తుంది సకల స్థలాల్లో దేవునికి ఏం వేయాలంట? ధూపం వేయాలంట. చెప్పడం దేవుడుతుందా? ఒక ఆదివారమే కాదు, ఒక శుక్రవారం కాదు, సకల స్థలాల్లో ధూపం వేయాలి. అక్కడ ధూపం వేయడానికి అమ్మా యాజకులు ధూప వేదిక దగ్గరికి వెళ్ళి ధూపం వేయాలి. కానీ ఇక్కడ ధూపం వేయడానికి ఏ స్థలం అండి? సకల స్థలం. దేవుడు సకల స్థలాలను ఆయనకు అంటే సర్వమానవాళ్ళని ఆయన ఏర్పాటు చేశారు. మీరు మలాకి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చదివారు కదా, అక్కడ ఏముంది? తూర్పు నుండి పడమటి దాకా. అంటే సూర్యుడు ఉదయించి దిక్కు మొదలుకొని సూర్యుడు అస్తమించి దిక్కు వరకు అన్యజనులలో నా నామం ఏమవుద్ది? మహిమపరచబడుద్ది. అమ్మా, ఎంత అద్భుతంగా దేవుడు మలాకి గ్రంథంలో రాయించాడండి. యేసయ్య పుట్టడానికి ఇంకా 400 ఏళ్ల ముందే రాయబడిన మాటది. యేసయ్య పుట్టి ఇప్పుడు 2000 ఏళ్ళు అయింది. 2400 ఏళ్ల క్రితం రాయబడిన మాట ఇప్పుడు మనం చదువుకున్నాం. అవును కదా? మరి ఇవాళ కొంతమంది జ్ఞానం లేక సరైన అవగాహన లేక ఏమని మాట్లాడతారు? యేసు ప్రభు దేవుడు కాదండి, ఎవరో దేవుడు అండి, వారి దేవుడు అండి, వీరి దేవుడు అండి, పలానా దేశం దేవుడు అండి, పలానా భాష మాట్లాడే వారి దేవుడు అండి అని దేవునికి అవమానకరమైన మాటలు మాట్లాడతారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? తూర్పు నుండి పడమటి దాకా దేవుడు ఎవరెవరిని ఎన్నుకున్నాడో వాళ్ళందరూ ఎక్కడ వస్తారు? ప్రభు దగ్గరికి వస్తారు. సకల స్థలాలు దేవునికి ఏమేయబడాలంట? ధూపం వేయబడాలి. దేవుని స్తోత్రం. అక్కడ యాజకుడు ఉదయ సాయంకాలాలు ధూపం వేస్తాడు. మనము కూడా ప్రతిరోజు దేవునికి ఏమయ్యాలమ్మా? ఉదయం ధూపం వేయాలి, సాయంకాలం కూడా ధూపము వేయాలి. వేయాలవుతా? ఇవాళ మనకి అనేకమైనటువంటి బిజీ లైఫ్లో ఉన్నామండి. బిజీగా ఉండాలి.
మనం కష్టపడాలి, ప్రయాసపడాలి. నీవే పనిలో ఉన్నావో, ఏ ఉద్యోగం, ఏ వ్యాపారంలో ఉన్నావో దాని యందు ప్రయాసపడము. ఎందుకంటే బైబిల్ చెప్తుంది మనకి ఏమని, దేవుడు భూమిని ఆదాముకి ఇచ్చి ఆదాముతో అన్నాడు, ఈ నేలను నీవు సేద్యించేయి, ఈ నేలను నువ్వు కాపాడు. ఏం చేయమన్నాడమ్మా? సేద్యం చేయాలి. ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా, కాపాడాలి. ఆ బాధ్యత ఎవరిది? సేద్యం చేయకపోతే మనకి ఏం లేదు, ఆహారం లేదు, అవునా కదా? కాపాడకపోతే మనకి ఏం లేదు. సేద్యం చేయమన్నాడు, నేలను కాపాడు అంటే చెట్లను కాపాడమన్నాడు దేవుడు కదా, అవునా కదా? అది అర్థం కాని రోజులు పెద్దలేమన్నారంటే చెట్లు నరకరా బాబు, అది దైవంతో సమానం అన్నారు. ఎందుకంటే దేవుడు చెప్పిన ఆర్తి కదా అని. ఇప్పుడు ఏం చేశాడు మనిషి? చెట్టే ఏమన్నాడు? ఎంత అజ్ఞానం చూడండి. అక్కడ ఏమన్నారు? మనకి అర్థం కాని రోజుల్లో, చదువు లేని రోజుల్లో ఏమన్నారు పెద్దలంటే, చెట్టు దైవంతో సమానం కదా. నిజమే కదా? ఒక చెట్టు లేకపోతే మనం ఒక ప్రకృతిలో నుంచి మనం శ్వాస అంటే ఆక్సిజన్ మనకు అందుతుంది. అమెజాన్ అండి అది అని అడిగట. ప్రపంచ జనాభా అందరికీ ఇంచుమించుగా 20% ఆక్సిజన్ అందిస్తారు. అందుకే దానికి ఒక పేరు ఉంది, అమెజాన్ అడవికి. ప్రపంచ ఊపిరితిత్తులు అనే పేరు. ఏ పేరమ్మా? ప్రపంచానికి ఊపిరితిత్తులు అంటే అమెజాన్ అనే అడవి. అర్థమవుతుందా మీకు? దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి అందరూ హల్లెలూయా. అది అర్థం కాని రోజుల్లో పెద్దలు ఏమన్నారంటే చెట్టు దైవంతో సమానం బాబు అన్నారు. ఇప్పుడు మనిషి ఏమన్నాడంటే మా పూర్వీకులు చెప్పారు కాబట్టి అదే అన్నాడు. ఎంత జ్ఞానం! దేవుడు ముందే చెప్పాడు, సృష్టిని కాపాడు, సృష్టిని కాపాడు, దాన్ని పాడు చేయి, సేద్యం చేయి, వ్యవసాయం చేయి. కాబట్టి మన కష్టం కరెక్టే, కానీ దేవుడికి ఇచ్చే సమయం, ఆరాధనకి ఇచ్చే సమయం, ప్రార్థనకి ఇచ్చే సమయం. మీరు చూడండి 30వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, ఇది నిత్యమైన నిబంధన ధూపమట. అన్నమా మాట, నిత్యమైన నిబంధన ధూపం అంటే ఏం చేయాలి? నిత్యము కూడా ఆ ధూపం వేయాలి. ఇది నిబంధన ధూపం అని దేవుని స్తోత్రం. అమ్మా ఆలోచించారా? మనం నిత్యమైన నిబంధన ధూపం. అయితే ఈ ధూపం ఎలా వేయాలి? ఎలా పడతారా వేయాలా? ఈ ధూపం ఎలా వేయాలంటే వాక్యం చెప్తుంది పరిమళ ధూపం అట. దేవుని స్తోత్రం. ఏ ధూపం పడితే ఆ ధూపం తేవద్దు, పరిమళ ధూపం కావాలి. ఇక్కడ మీకు 2 మాటలు చెప్పి ముగిస్తాను వాక్యాన్ని. అమ్మ చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి, కానీ మీకు అంత సమయం చెప్పడం సమయం కాదు కదా, క్లుప్తంగా చెప్పు. పరిమళ ధూపం వేయాలట. ఏ ధూపం అండి? ఒకటి బలిపీఠం గురించి, ఒకటి ధూపవేది గురించి విన్నాం, 2 యాజకుల గురించి విన్నాం, 3 ధూపం ఏంటో తెలుసుకున్నాం, 4వ ధూపం ఎలాంటిది వేయాలంటే పరిమళ ధూపం. అందరూ చెప్పండి పరిమళం. రోడ్లు అంటే మనం వెళ్తున్నామండి, మనకి ఏదైనా చంపంగి చెట్టు కనబడింది రోడ్డు పక్కన, చంపంగి వాసన ఎలా ఉంటుంది అమ్మా? అక్కడ అవసరమైతే స్లోగా వెళ్తాం మనం. ఎందుకని? మంచి వాసన వచ్చింది కదా అని. అదే కనుక దుర్గంధమైన వాసన వచ్చింది అనుకోండి అమ్మా, ఇప్పుడు అంతా పట్టుకుని చెత్తంతా రోడ్డు పక్కనే, కాలు పక్కనే కదా మనం పడేసేది. పూర్వకాలం ఎంత నీట్గా ఉండేవారు. అప్పుడు చదువు లేకపోయినా ఇంట్లోనే పెట్టుకునేవారు. ఒక చిన్న డస్ట్బిన్ లాంటి వచ్చిన గుడ్డ తవ్వేవారు, కూరగాయలు వేస్ట్ అవన్నీ అందులో పడేసేవారు. మళ్ళీ సంవత్సరానికి పంట కట్టుకెళ్ళి చెరువు వేసేవారు, చెట్లకి వేసేవారు. చాలా బాగుంది. ఇప్పుడు అన్ని కవర్లో కట్టేయడం, ఆ కవర్ కట్టుకెళ్ళి మన వర్షాకాలం పాలకులు ఎంట్రన్స్ అవ్వగానే సెంటిమెంట్స్ దాటగానే మనకి ఏమవుతుంది అమ్మా? అసలు మన ముక్కుపట్లో ఉంటాయా? అదిరిపోతాయి అన్నమాట. ఎందుకని? అక్కడ 2 నిమిషాల నుంచుంటే మనం పెట్రోల్ కూడా ఇచ్చారంటే. దుర్గంధమైన వాసన మనం తిరస్కరిస్తున్నాం, సువాసన మనం ఆస్వాదిస్తున్నాం, సువాసన మనం కోరుకుంటున్నాం, దుర్గంధమైన వాసన తిరస్కరిస్తున్నాం. మరి దేవుడు అన్నాడు, నాకు ఇచ్చే ధూపము పరిమళ ధూపం. ఏంటి ఆ ధూపం? చూద్దాం. కీర్తన గ్రంథము 45వ కీర్తన 8వ వచనం చూద్దాం. నీ వస్త్రములెల్లా ఏ వాసనమా? దేవుడు తన సంఘంతో మెచ్చుకున్నాడండి. తన సంఘమును దేవుడు ప్రశంసిస్తున్నాడు. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగలు వాసనే. ఎందుకంత అలా మెచ్చుకున్నాడు తెలుసా? 7వ వచనం చదవండి. అమ్మా దేన్ని ప్రేమించావు? అదే సువాసన.
నీవు నీతిని ప్రేమించావు, భక్తిహీనతను ద్వేషించుచున్నావు. అందరూ చెప్పినాతో నీతిని ప్రేమించావు, భక్తిహీనతను ద్వేషించుచున్నావు. అందుకే నీ వస్త్రములు ఎలా ఉన్నాయి? అగలు వాసన, గోపరస వాసన, లవంగ పట్ట వాసన. అమ్మా, ఇక్కడ నీవు నేను ఎవరమైనా భక్తిహీన క్రియ నీలో నుంచి దూరంగా ఉన్నాయి. నీతిని నువ్వు ప్రేమించాలి. వ్యవస్థ గారు అన్నారట 3 నీతుల గురించి చెప్పారు. ఒకటి సునీతి, దేవుని దగ్గర నుంచి వచ్చేది. అది సు అంటే ఏంటమ్మా? మంచి. 2 స్వనీతి అంటే అర్థం ఏంటి? కొంతమంది చూడండి, నేనేం చేసినా కరెక్టే అంటాడు ఆ మనిషి, అదే స్వనీతి. 3 దుర్నీతి అంటే ఇది చాలా భయంకర, సాతానుగానే చెప్తుంది. దుర్నీతి, స్వనీతి మనకొద్దు. మనకి ఏ నీతి కావాలి? సునీతి కావాలి. ఆ నీతి ఏంటంటే నీలో నుండి భక్తిహీన క్రియలు దూరపరచడం. అపవిత్రత నువ్వు కోరుకోకూడదయ్యా. చెడుకు నువ్వు కోరుకోకూడదు. చెడు కనబడినప్పుడు ఎక్కడి నుంచి అయితే ఆ చెడు నుంచి నువ్వు పారిపోతావో, నీ సువాసన, నీ ప్రార్థన దేవుని కట పరిమళ ధూపం. దేవుని స్తోత్రం. పరిమళ ధూపం అంటే ధూపాలు ఎక్కడ ఇప్పుడు మాస్టర్ గారి ధూపం ఏమన్నారు అనుకున్నారేమో, కాదు. దేవునికి వేయవలసిన ధూపం. నీవు నీతిని ప్రేమించు, భక్తిహీనతను ద్వేషించు. యేసేపు నీతిని ప్రేమించాడు. తన చెడుగులోనికి లాగడానికి ఆ యొక్క ఐగుప్తీయురాలు, ఆ పోతీఫరు భార్య ఎంతగా అతన్ని ప్రేరేపించినా ఆమెను తప్పించుకుని దూరంగా పారిపోయాడు. దానికి వచ్చిన శిక్ష ఏమి తెలుసా? లేనినందు వేసుకున్నాడు, శరసాల్లోకి వెళ్ళాడు. వినండి ఒక మాట, శరసాల్లో ఉన్న యేసేపు బాధపడలేదండి. ఎందుకంటే యేసేపుకు తెలుసు నేనే తప్పు చేయలేదని. సామెత ఉంది, నిప్పున్న కర్ర కాలిపోతుంది, నిప్పు లేని కర్ర ఇళ్ళదే సామెత. నిప్పున్న కర్ర కాలిపోద్ది, నిప్పు లేని కర్ర కాదా? ఇప్పుడు యేసేపులో తప్పు లేదు. ఆయన తీసుకెళ్లి శరసాల్లో వేస్తే చక్కగా శరసాల్లో ప్రార్థన చేస్తున్నాడు, యథార్థంగా ఉన్నాడు. ఆ శరసాల్లో అయిపోయినాడంటే, నాయనా నీ వంటి యోగ్యం గలవని నేను చూడగలండి. ఈ శరసాలంతా నువ్వే పక్క నుంచి శరసా తాళనిచ్చేసినట్టు యేసేపు. దేవుని స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా ఆయన హీరోయే. ఇంట్లో ఉంటే తండ్రి దగ్గర హీరో, అందుకే అందరికంటే ఎక్కువ ఖరీదైన పాట కూడా ఇచ్చాడు. అవును కదా అమ్మా? పోతీఫర్ ఇంట్లో ఉంటే అక్కడ కూడా పెత్తనవద్దు అన్నాడు పోతీఫర్. ఇప్పుడు శరసాల్లో వేయబడితే ఇక్కడ పెత్తనం కూడా ఇందే. ఆ నీతి, ఆ భక్తి ఏం చేస్తుంది తెలుసా? ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి చేస్తుంది. అక్కడ పెత్తనం అంతా ఆయన చెప్పకూడదు. ఏం ప్రేమించాలి చెప్పాలమ్మా? ఏమి ద్వేషించాలి? నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తే నీ ప్రార్థన సువాసన దేవునికి పరిమళ వాసనగా ఉంది. అదే ఆ ధూపం దేవుడికి. 2 సమర్పణ ధూపం ఇవ్వాలి. ఏ ధూపం అండి? ఎక్కడ చెప్పండి? ఈ 2 మాటలు చెప్పు ఇస్తాను, ఎక్కువ టైం తీసుకోండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచి సగడం. నాతో చెప్పండి, ఇల్లు ఇల్లు అత్తర వాసనతో నిండెను. యేసు ప్రభు ఆ ఇంటికి ఎందుకు వచ్చారు తెలుసా మీకు? అక్కడికి ఎందుకు వచ్చారు తెలుసా? యేసయ్య వస్తున్నారని విందు చేశారంటండి. అమ్మా, మామూలు భోజనం వేరు, విందు భోజనం వేరు. ఆదివారం ఏ భోజనం మనకి చెప్పాలమ్మా? ఆదివారం ఏ భోజనం మాట్లాడండి. ఆదివారం అడట కొంతమంది అంటారు, ముక్కలేకుండా ఏ భోజనం ఆదివారం అంటారు కదా కొంతమంది. విన్నారా అమ్మా? పాస్ గారు మేము తినలేకపోతున్నాం. దేవుని స్తోత్రం. ప్రతిరోజు ఒడ్డు బాబు అంటే ఒక్కరే పెడతారు మాకు. అమ్మా ఏదో రకం చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సరే, దేవుని స్తోత్రం. మీరు మామూలు భోజనం వండుకుంటే వినడం, మిమ్మల్ని ఏమి వాక్యానికి బయటకు చెప్పట్లేదు, వాక్యంలోనే ఒక మాట చెప్పాలి. మామూలు భోజనం వండుకుంటే మీ పక్క వారు ఎవరైనా గ్రహిస్తారా? అదే విందు భోజనం పలావులో అయ్యో వండారు, మీ ఇంటి వాసన కనీసం ఎక్కడికి వెళ్తుంది?
2-3 ఇళ్ళు దాటైనా పెడుతుంది. అవునా? ఇప్పుడు యేసయ్య విందు కాడ కూర్చున్నారు, 2 వాసనలు వస్తున్నాయి. ఒకటి వాళ్ళు ఏర్పాటు చేసిన విందు, 2 మరియమ్మ గారు యేసయ్య పాదాలు కడిగింది కదా అత్తరుతో, ఆ వాసన. కానీ 2 వాసనలు ఏ వాసన రాశారు బైబిల్లో? దేవుని స్తోత్రం. వ్యర్థమైన దాని గురించి నువ్వు మాట్లాడొద్దు. ఇప్పుడు కొంతమంది భోజనాల గురించి మాట్లాడతారు అని అవసరం లేదయ్యా, వాక్యంలో రాయబడలేదండి. మనం ఎందుకు మాట్లాడతాం అలాగా? చూసారా అంత అద్భుతం? విందే అక్కడ విందు గురించి రాశారా? రాయలేదు. కానీ దేని గురించి రాశారు? ఆ అత్తరు వాసనతో ఇల్లంతా నిండిపోయినారు. దేవునికి మహిమ కలుగునుగా. నేను అంటాను, ఇప్పుడు మరియమ్మ గారు తీసుకొచ్చిన అత్తరు మీరు చూసుకోండి, అక్కడే రాయబడింది 150 రూపాయలు విలువైన అత్తరంట. ఎంతమ్మా? ఆ కాలం ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఆ డబ్బులకు విలువ లేదు, వస్తువుకు విలువ పెరిగిపోయింది, డబ్బుకు విలువ లేదు. పూర్వకాలం డబ్బుకు విలువ ఎక్కువ, వస్తువుకు విలువ తక్కువ. మన పొలం ఎంత ఉంది? మన చిన్నప్పుడు 50,000 అంటే ఎకరం పొలం వచ్చేది. ఇప్పుడు 50 లక్షల ఎకరం పొలం లేదు. కాసు బంగారం అంటే ఎంత వచ్చేటప్పుడు మాట్లాడండి? 2,000కో 3,000కో మాకు తెలిసి వచ్చిన తనలో 10,000 కూడా వచ్చింది. మరి ఇప్పుడు 50,000 అనే కాసు బంగారం లేదు. బంగారం రేటు తగ్గిందంటే ఎవరైనా డబ్బులు దాచుకుంటే కొనుక్కున్నాము. నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి డబ్బు ట్యాక్స్ తగ్గించారు అంటే కొనుక్కునే అవకాశం ఉంది. వాక్యం ద్వారా ఒక చిన్న మాట చెప్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, 150 రూపాయలు ఆ కాలం అంటే ఎంత విలువ ఒక్కసారి చూడండి. అంత విలువైన అత్తలు పట్టుకొచ్చి యేసయ్య పాదాల దగ్గర పోసేసింది. యోహాను సువార్త మనకు లేదు, కానీ మార్కు సువార్త ఏమో తెలుసా? ఆ బుట్టె పగలబోతుంది కదా, నీకు ఎందుకు పనికొస్తా అత్తరు పూర్తిగా ప్రభుకిచ్చింది. అమ్మా, నీ ధూపము దేవునికి ఇష్టం కావాలంటే సంపూర్ణ సమర్పణ మనకు కావాలి. దేవుని స్తోత్రం. ఎవరు పరిపూర్ణ సమర్పణతో దేవుని సేవిస్తారో, ప్రార్థిస్తారో, ఆరాధిస్తారో, సన్నిధికి వస్తారో ఆ ధూపమును దేవుడు ఆస్వాదిస్తాడు. దేవుని స్తోత్రం. 4 మాటలు చెప్పారు మీకు, ఇక ఆఖరి మాట చెప్పుకొస్తాను. ఎలా ధూపం వేయకూడదు, ఇది ప్రాముఖ్యం. ఎలా ధూపం వేయకూడదు అంటే అన్య ధూపం వేయకూడదు. ఏ ధూపమా? చదవండి. నిర్గమకాండము 30 అధ్యాయం. నిర్గమకాండం 30 అధ్యాయం 9వ వచనం. మీరు దాని మీద ఏ ధూపమా? అన్య ధూపమునైనను, దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను. అంటే అన్య ధూపం అంటే అర్థం ఏంటి? దేవుడు చెప్పిన విధానము కాకుండా వేరు విధానంగా నీవు ఏదైనా ధూపం తీసుకొస్తే దానికి ఏ పేరు పెట్టబడింది? అన్య ధూపం. ఒక రోజు ఏం జరిగిందంటే అన్య ధూపం పట్టుకొచ్చారండి. ఎవరో? అహరోను కుమారులే. లేవికాండం 10వ అధ్యాయం 1-2 వచనం చూద్దాం. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులు తీసుకుని వాటిలోని నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి ఆగండమ్మా. యెహోవా తమకు ఆజ్ఞాపింపని, దేవుడు చెప్పనిది వేరొక ధూపం తీసుకొచ్చారట. దాని ఫలితం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో నుంచి అగ్ని వచ్చి వారిని కాల్చి వేస్తుంది. వారు అక్కడికక్కడ చనిపోయారు. అమ్మా వింటారా మీరు అందరూ? అందరూ ఒకసారి మరణం చెప్పండి. 2-3 కళ్ళు వాళ్ళంతా కనబడుతున్నారు నాకు. మరణాత. అన్య ధూపం తీసుకొచ్చినటువంటి నాదాబు, అబీహులు ఏమయ్యారు చెప్పండి? అవునా? దేవుని దగ్గరకు నువ్వు విశ్వాసముతో, పరిశుద్ధతతో, యథార్థంతో రావాలి తప్ప నీ సొంత జ్ఞానంతోనో సొంత శక్తితోనో దేవుని కలుసుకుంటాననుకోండి పొరపాటు. కొంతమంది అన్య ధూపాలు తీసుకొచ్చి ప్రభు దగ్గర పెడతారు. పాస్టర్ గారు ముహూర్తానికి చేయాలంటారు. అది అన్యుడు పెట్టిన సమయం. అన్య ధూపం అది. దేవుడు వాక్యం చెప్తుంది ఆ ధూపం వేయద్దు. దేవుడు ఆజ్ఞాపించిన ధూపం వేస్తే అది దేవునికి మహిమ కాదు, సరే కదా, నీకు ఏమాత్రం క్షేమం కాదు. ఆలోచించాలి ఒకసారి.
అన్యధూపం తీసుకొచ్చి దేవాలయం తీసుకొచ్చారు. దానికి ఫలితం ఏంటో మీరు చూచారు. వాక్య లేవికాండ 10వ అధ్యాయం. అమ్మా, మనం ఎల్లప్పుడూ కూడా ధూపం వేయాలి. నీ ఇల్లు ఒక ధూప వేదిక కావాలి. ప్రభు కొరకు నిత్యము ఆయన సన్నిధిలో సమర్పణ కలిగిన వాడవై దేవుడి కృపలో మనం ముందుకు సాగుదాం. ప్రభు త్వరలో రానియున్నారు కనుక ఆయన రాకడకు మనం సిద్ధపడాలి. అంటే ప్రభు సన్నిధిలో యథార్థంగా మనం జీవిస్తూ దేవుడు కోరుకునే ధూపం వేయనట్లుగా, దేవుడు కోరుకునేట్టుగా మన హృదయాన్ని అలాంటి సుగంధ భరితంగా, దేవుడు కోరుకునే పరిమళ భరితంగా మనల్ని మనం మార్చుకుంటూ ఆయన కృపలో మనం ఎదుగుతూ ఆయన రాకడకు సిద్ధపడదాం. అటు ధన్యతాశుల వాక్యం ద్వారా ప్రభు మనకు అనుగ్రహించుగా. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించు. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు. గౌరవ పాత్రుడు తండ్రి, స్తోత్రములు. పరలోకపు దేవ, పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, పూజ్యనీయుడా, నీకు వందనాలు. నిర్గమాకాండం 30వ అధ్యాయంలో అయా మొదటి 10 వచనాలు మేము ధ్యానించడానికి ఇచ్చిన ఈ ఉన్నతమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ధూప వేదిక దగ్గర మేము కొన్ని విషయాలు నేర్చుకున్నాం ప్రభు. అయా నేర్చుకున్న సంగతులు మాలో మా అంతరంగంలో ముద్రించబడినట్లు సహాయం చేయాలి. ప్రాముఖ్యంగా పరిమళ ధూపములు ఉదయ సాయంకాలాలు వేయాలని నీ వాక్యములో మేము చూసినట్టుగా నీ చేత ఏర్పాటు చేయబడి మేము కూడా అయా పరిమళ ధూపములు వెదజల్లే వారిగా ఉన్నట్లు, అయా అలాంటి ధూపం మేము నీకు ఇచ్చేవారిగా ఉన్నట్లు, ప్రార్థన చేయనట్లు సహాయం చేయాలి. నీ ఆత్మతో మమ్మలను బలపరచండి. ఎంతవరకు వినబడిన వాక్యము మా అందరి అంతరంగాలు ముద్రించి మహిమనందు మనం యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాతా, మరణాతా. కూర్చోండి.